హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. భూముల వేలం ప్రక్రియ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. యూనివర్సిటీ విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి వచ్చిన బీజేపీ మహిళా మోర్చా నాయకులని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మరోవైపు హెచ్సియు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. యూనివర్సిటీ చుట్టూ అన్ని గేట్ల దగ్గర పోలీసులు పహారా కాస్తున్నారు. ఉద్యోగులను విద్యార్థులను మాత్రమే యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. అయితే డ్రోన్లు ఎగరవేసి వీడియోలు తీసిన 5 విద్యార్థుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, అక్కడ ఏం జరుగుతోంది? విద్యార్థుల్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా వారిపై లాఠీ చార్జ్ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఏంటి సిచ్యువేషన్? ధనలక్ష్మి సెంట్రల్ యూనివర్సిటీలో 4వ రోజు ఆందోళనలు కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఉదయం నుంచి కూడా ఇటు యూనివర్సిటీ ఆవరణ నుంచి బయటకు రాకుండా ప్రధాన గేటు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ నేపథ్యంలో ఇటు ప్రొఫెసర్లతో కలిసి విద్యార్థులు లోపల క్యాంపస్ లోపల కూడా ఆందోళనలతో సంబంధించిన ఒక ర్యాలీ చేసేందుకు తలపెట్టారు. పెద్ద సంఖ్యలో కూడా వారంతా కూడా మెయిన్ గేటు వద్ద వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అప్పటికే ఆ లోపలికి వెళ్లి వారికి సంబంధించిన ఏవైతే క్లాస్ రూమ్స్ ఉంటాయో దానికి సంబంధించిన ఛాంబర్ సంబంధించి కూడా మోహరించి విద్యార్థులు ప్రొఫెసర్లు ఎవరు బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఒక్కసారిగా విద్యార్థులంతా కూడా ప్రధాన గేటు వద్దకు ర్యాలీగా వచ్చే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా వారిని చెదరగొట్టే ప్రయత్నం కూడా లోపల ఉన్న పోలీసులు చేయడంతో స్వల్ప లాఠీ చార్జ్ జరిగినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ఈ ఇష్యూ సంబంధించి కూడా ఇటు లోపల నుంచి గడిచిన కొద్ది రోజులుగా యూనివర్సిటీ ఆవరణలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన నేపథ్యంలో కూడా గేటు వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడం, నిన్న వీధికి మద్దతుగా వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కూడా వచ్చి ఆందోళన చేసిన నేపథ్యంలో కూడా ముందస్తుగా ఈ రోజు విద్యార్థులను ఎవరిని కూడా ప్రధాన గేటు ఆవరణలో బయటికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సిన. ప్రస్తుతానికైతే భారీగా ప్రధాన గేటు వద్ద బయట లోపల కూడా పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఈ 400 ఎకరాల సంబంధించిన భూమి వ్యవహారానికి సంబంధించి కూడా కొద్దిసేపటికే యూనివర్సిటీ వీసీ కూడా ఒక రెఫరెండాన్ని ఇటు ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులు కూడా అదినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే దశల వారీగా ఆందోళన చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక లోపల ఇప్పటికే జాతీయ స్థాయిలో కూడా ఇటు భూముల వ్యవహారానికి సంబంధించి కూడా అన్ని ప్రజా సంఘాలు, విద్యా సంఘాల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా లోపల నుంచి ఒకవైపు శాంతియుతంగా ఆందోళన చేసే ప్రయత్నం చేస్తున్నా కానీ పోలీసులు మఫ్టీలో వెళ్లి వారిని ప్రధాన గేటు వద్దకు రాకుండా నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే యూనివర్సిటీ ఛాంబర్ అయితే ఆవరణలో కూడా పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. పలు బిల్డింగ్ సంబంధించి కూడా ప్రొఫెసర్లు, విద్యార్థులు ఎవరు బయటకు రాకుండా కూడా పోలీసులు వారి ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. చూసుకోవచ్చు, కొద్దిసేపటి క్రితం డీసీపీ వినీత్ కూడా వచ్చారు. మరికొద్దిసేపట్లో ఉన్నతాధికారులు కూడా వచ్చి ఇక్కడ బందోబస్తుని పరిస్థితి కూడా కొంత పరిశీలించే అవకాశం నేపథ్యంలో పూర్తిగా ఎలాంటి అవాంఛనీయ జోడు చేసుకోకుండా కూడా నిర్వహించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇంకా దీనికి సంబంధించి లోపల నుంచి కూడా ఎవరైతే కొంత ఉద్యమాన్ని లీడ్ చేస్తున్నారో, నిరసనలకు సంబంధించి కూడా లీడ్ చేస్తున్న ప్రయత్నం చేస్తున్నారు, వారిని కూడా అదుపులో తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. లోపల నుంచి ఎందుకంటే ప్రధాన గేటు వద్ద నుంచి బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో కూడా లోపడే ఆందోళన కొనసాగుతున్నాయి. దశల వారీగా ఆందోళన చేయాలని ఇప్పటికే విద్యార్థులు నిర్ణయించడం, వారికి బయట నుంచి కూడా మద్దతు వస్తున్న నేపథ్యంలో యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరు ఇటు వైపు రాకుండా కూడా పోలీసుల బందోబస్తు కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సిన. ప్రస్తుతం చూసుకోవచ్చు, విజయస్లో వందలాది మంది సంబంధించిన పోలీసులు ప్రధాన గేటు వద్దకు వచ్చారు. బయట నుంచి ఎవరైనా విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వచ్చినా కానీ వారు నిర్వహించే ప్రయత్నం చేసే విధంగా బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మనం ప్రధాన గేటు వద్దకు చూసుకుంటా కూడా అక్కడ కూడా పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. బారికేట్లు ఏర్పాటు చేశారు. మొత్తంగా గేట్ ను కూడా క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి విద్యార్థులు ఎవరు లోపల ఉన్న విద్యార్థులు బయటికి రాకుండా, బయట నుంచి ఎవరైనా సంఘీభావం తెలిసిపోచ్చేవారు ఈ ప్రాంతానికి ఏరియాకి రాకుండా కూడా కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా నిన్న ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రధాన గేటు వద్ద కొంత ఉధృత పరిస్థితి చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా ముందస్తుగా ఈ రోజు కూడా ఆందోళన చేసే అవకాశం కనిపిస్తుంది. మేధావులు, ప్రజా సంఘాలు, ఇటు పర్యావరణవేత్తలు కూడా
కూడా వచ్చి వారికి విద్యార్థుల ఆందోళనకి మద్దతు తెలిపే అవకాశం ఉన్న ఒక సమాచారంతో కూడా పోలీసులు మరించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఉదయం తలపెట్టిన ర్యాలీకి సంబంధించి కూడా కొంత ఉధృత చోటు చేసుకున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ధనలక్ష్మి, బీజేపీ మహిళా మోర్చా నాయకులు కూడా అక్కడికి వచ్చిన నేపథ్యంలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుండి పంపేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకి డైరెక్ట్ గా సంఘీభావం తెలిపేందుకు నేతలు ఎవరైనా, కీలక నేతలు ఎవరైనా వచ్చి అక్కడ ఆందోళనలో పాల్గొనే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ధనలక్ష్మి, నిన్నటి ఘటనల నేపథ్యంలో కూడా విద్యార్థి సంఘ నాయకులు, పార్టీలు, ప్రజా సంఘాల వారు ఎవరు ఈ ప్రాంతాలకు చేరుకోకుండా కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రోజు యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు మహిళా మోర్చా నాయకులు కూడా వస్తారంటే ఒక సమాచారం ఉంది. కొద్దిసేపటి క్రితమే సెక్రటరియట్ ముట్టడి చేశారు. తర్వాత అక్కడి నుంచి వారిని ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేసిన నేపథ్యంలో వారిని అక్కడ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే లోపల ఆందోళన చేస్తున్న విద్యార్థులకి, ప్రొఫెసర్లకి మద్దతు తెలిపేందుకు ఇప్పటికే ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో వారెవరూ యూనివర్సిటీ ప్రధాన గేట్ ఆవరణలోకి రాకుండా కూడా పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం విద్యార్థులు ఎవరైనా లోపలికి వెళ్లే వారికి సంబంధించిన ఉంటారో వారి ఐడి కార్డు చూపించిన మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా విద్యార్థులు కొంత పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఒక ర్యాలీకి పిలిపించిన సమాచారం అందుకున్న పోలీసులు ముందుగానే లోపలికి చేరుకోవడం, వారికి సంబంధించిన క్యాంపస్ కావచ్చు, క్లాస్ రూమ్స్, ప్రొఫెసర్ ఉండే సంబంధించిన బిల్డింగ్స్ వద్ద కూడా చేరుకొని వాటిని బిల్డింగ్ లోంచి బయటకు రాకుండా నిర్వహించే ప్రయత్నం కూడా చేశారు. పూర్తి స్థాయిలో ఉదయం నుంచి నిన్నటి ఘటనల పరిణామాల నేపథ్యంలో కూడా కొంత పోలీసులు కొంత సీరియస్ గా తీసుకున్నారు. విద్యార్థులు ఎవరు కూడా బయటకు రాకుండా గేటు లోపడే వారు నిరసనలు చేసే విధంగా కొంత వారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే గేటు లోపల మాత్రమే వాళ్ళు ఆందోళన చేసినప్పటికీ పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడ చేరుకోవడం, క్లాస్ రూమ్ లోంచి కొద్దిసేపు వరకు వారిని బయటకు రాకుండా ప్రయత్నం చేసినా కానీ పెద్ద సంఖ్యలో విద్యార్థులంతా గ్యాజర్ అయ్యి ర్యాలీగా చేయడంతో కూడా వారిని కొంత చెదరగొట్టే ప్రయత్నంలో భాగంగానే స్వల్ప లాఠీ చార్జ్ చేసినట్టుగా చెప్పాల్సిన. ప్రస్తుతానికైతే ఈ లోపల బయట కూడా పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, ప్రజా సంఘాలు, ఇటు విధంగా మేధావులు ఎవరైనా వచ్చి వారికి మద్దతు తెలిపే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే గేటు ఆవరణలో కూడా పూర్తిగా పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పటికి పోలీసు ఉన్నతాధికారులు కూడా లోపల విద్యార్థి సంబంధించిన ఆందోళన కావచ్చు, బయట పరిస్థితులను మానిటరింగ్ చేస్తున్నారు, కనుక్షణంగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆందోళనకారులు వస్తే నిలువరించి వారిని అరెస్ట్ చేసి పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కాబట్టి కొద్దిసేపటి క్రితమే ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులంతా కూడా అటు వీసీకి ఒక మెమరాండం అందజేశారు. 400 ఎకరాలకు సంబంధించిన భూ వ్యవహారానికి సంబంధించి కూడా కొంత దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కొంత మద్దతు కూడగట్టాలి, ప్రయత్నం చేయాలి, తమ ఆందోళనకి మద్దతు ఇవ్వాలంటూ కూడా వారు కొంత మెమరాండాలు తెలిపే ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ఈ 400 ఎకరాలకు సంబంధించి కూడా తమదే అంటూ కూడా అటు కొంత మరొకసారి స్పష్టం చేసింది. యూనివర్సిటీ భూములకు సంబంధించి కూడా తాము 1 ఇంచు భూమిని కూడా తీసుకోమంటూ స్పష్టం చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ 400 ఎకరాలకు సంబంధించిన భూమి యూనివర్సిటీకి చెందుతుంటూ కూడా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. జాతీయ స్థాయిలో కూడా వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలను కూడా కూటకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఇప్పటికే యూనివర్సిటీ క్యాంపస్ లోపల కూడా ఆందోళన చేస్తున్నారు. జాతీయ స్థాయిలో కొంత ఉద్యమాన్ని తీవ్రత చేసేందుకు, వారికి మద్దతు కూడగట్టుకునేందుకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద కూడా కొంత యాక్టివ్ గా లోపల వివిధ పార్టీల సంబంధించిన యూనియన్స్ కూడా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే పూర్తి స్థాయిలో బయట చూసుకుంటే లోపల కూడా గేటు వద్ద బైఠాయించి ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకసారి మనం ప్రధాన గేటు వద్దకు వెళ్లే ప్రయత్నం కూడా చేద్దాం. అక్కడ గేటు వద్ద బైఠాయించి కూడా నిరసనలు చేస్తున్నారు. ఖచ్చితంగా యూనివర్సిటీ భూములు 400 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకునే ప్రయత్నం కూడా తాము చేస్తామంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిరసనలు, నినాదాల మధ్య కూడా ప్రస్తుతానికైతే ఇంకా వారి ఆందోళనలు కొనసాగుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఏ ఒక్కరు లోపల ఆందోళన చేస్తున్న వారందరూ కూడా ప్రధాన గేటు ఆవరణ బయటికి రాకుండా కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు కూడా ఆందోళనలు కంటే అవకాశం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో యూనివర్సిటీ ఆవరణలోకి ఎవరు వివిధ సంబంధించిన రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, మేధావులు, శాస్త్రవేత్తలు, కొంత పర్యావరణవేత్తలు కూడా రాకుండా సంఘీభావం చెలుపుకుండే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూసుకోవచ్చు ప్రధాన గేటు వద్ద కూడా వారంతా బైఠాయించి ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ధనలక్ష్మి, ఆందోళన చేసే ఏ విద్యార్థుల్ని కూడా లోనికి అనుమతించిన నేపథ్యంలో విద్యార్థుల తదుపరి కార్యాచరణ ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు?
ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి కూడా ఇక్కడ నిరసనలకు సంబంధించి ఇప్పటికే వీసీ దృష్టికి తీసుకువెళ్లారు. ఆ విద్యాసంఘ నాయకులు కూడా వీరికి సంబంధించి మద్దతు కూడా కొట్టే ప్రయత్నం చూసుకోవచ్చు. విజయస్ లో గేటు ప్రధాన గేట్ ఆవరణ లోపల కూడా ఒక టెంట్ ఏర్పాటు చేశారు, నినాదాలు చేస్తున్నారు. ఖచ్చితంగా యూనివర్సిటీ భూములను కాపాడుకుంటాం, తనకు సంఘీభావం మద్దతు తెలిపి వచ్చే వరకు కూడా తమను స్వాగతిస్తామని చెప్పిన ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం వీసీని కలిశారు, మెమరాండం అందజేశారు. తాము శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం, ఎక్కడ ఎవరికి ఇబ్బందులు కలిగించే ప్రయత్నం చేయట్లేంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం విజయస్ లో చూసుకోవచ్చు, ప్రధాన గేటు అవతల లోపల యూనివర్సిటీకి లోపలికి వెళ్లే రూట్ లో కూడా టెంట్ వేశారు. టెంట్ కింద బైఠాయించి కూడా నిరసనలు చెప్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. విజయస్ లో చూసుకోవచ్చు, వాళ్ళు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. వారి ఆందోళనకు సంబంధించి కూడా ప్రొఫెసర్ తో పాటు యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో పనిచేసే వారు కూడా సంఘీభావం తెలిపినట్టుగా మనకి తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. యూనివర్సిటీకి సంబంధించిన భూములను కాపాడేంత వరకు, వాటికి తిరిగి యూనివర్సిటీకి కేటాయించే వరకు ఆందోళన కొనసాగుతుందని చెప్పే ప్రయత్నం చేస్తాం. కొంతమంది ఆందోళన చేస్తున్న విద్యార్థులతో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం చూసుకోవచ్చు, విజయస్ లో పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్న ప్రయత్నం చెప్పండి. లోపల ఇప్పటికీ చాలా నరికేశారు, చాలా చెట్లను నరికేశారు. మీకు తెలుసు ఒక్క చెట్టు ఎంత ఆక్సిజన్ ఇస్తుంది అన్నది. చాలా చెట్లు నరికేశారు. 400 ఎకరాల ప్లేస్ లో ఉండే ఎక్కడైతే ఫారెస్ట్ ఉందో అక్కడ నరికేస్తున్నారు. వీళ్ళు ఇంకా మాకు ఎక్కడ కరెక్ట్ మ్యాప్ ఇస్తలేరు, అంటే ఎక్కడ వీళ్ళు 400 ఎకరాలు చెప్తలేరు మాకు. రేపు వచ్చి ఇక్కడ 20 ఎకరాలు ఉంది, ఇది మెయిన్, అక్కడ 20 ఎకరాలు ఉంది, ఎక్కువ 20 ఎకరాలు ఉందని చెప్పొచ్చు. అది ఎట్లుంటది? ఇప్పటికే ఆందోళన చేస్తున్నారు విద్యార్థులంతా కూడా. ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. 100 ఎకరాలకు సంబంధించిన భూమి అందులో ఉన్న చెట్లను కూడా పూర్తిగా తొలగించారు. కాబట్టి తమకు ఒక యూనివర్సిటీలో పోలీసులు వచ్చి లోపలికి వచ్చే అధికారం ఉండదు. కానీ మఫ్టీలో చాలా మంది పోలీసులు వచ్చారు, తమ క్లాస్ రూమ్ లోకి వస్తున్నారు, తాము ఉంటున్న హాస్టల్ వద్దకు వచ్చి ప్రొఫెసర్లకు సంబంధించిన ఛాంబర్స్ వద్దకు కూడా వచ్చి వారిని పనిచేసుకోకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. చూసుకోవచ్చు, ప్రధాన గేటు వద్ద టెంట్ వేశారు, టెంట్ కింద బైఠాయించి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా నినాదాలు చేస్తున్న దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ ఆందోళనలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం ఈ రోజు శాంతియుతంగా తాము యూనివర్సిటీ ఆవరణలో ఒక ర్యాలీ చేద్దాం అనుకున్నా, కానీ పోలీసులు తమ ర్యాలీని చెదగొట్టే ప్రయత్నం చేశారు. వీసీ దృష్టికి ఒక మెమరాండం రూపంలో ఈ భూముల వ్యవహారానికి సంబంధించి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశామంటూ కూడా చెప్తే పోలీసులు తమ మీద లాఠీలు రూపించారంటూ కూడా ఇటు విద్యార్థులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన గేటు వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్న దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి. వాటికి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఒకవైపు ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో బయట నుంచి విద్యార్థి సంఘ నాయకులు, ప్రజా సంఘాలు, అదేవిధంగా ఎవరు వీరికి మద్దతు తెలుపుకునేందుకు భారీగా పోలీసులు మోహరించినట్టు మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఉదయం నుంచి 10 గంటల ప్రాంతమైన ఆందోళనలు ప్రస్తుతం ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుగా మనం అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే వీరి ఆందోళనని శాంతియుతంగా కొనసాగిస్తే మాత్రం కూడా ఎట్లా ఉంటుంది, లేకపోతే ఎవరైనా వచ్చి మద్దతిస్తే వారిని ఇక్కడ రాకుండా నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తాము శాంతియుతంగా ఆందోళన చేస్తాము. 400 ఎకరాలకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో అది తిరిగి ప్రభుత్వం యూనివర్సిటీ కేటాయించేంత వరకు, యూనివర్సిటీకి అప్పగించే వరకు ఆందోళన కొనసాగుతుంటూ కూడా విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. లక్ష్మి, థ్యాంక్ యూ. పోలీసులు రచించాలి.